ఒకరోజు ఉదయిస్తున్న సూర్యుని బంగారు కిరణాలు పర్వతాల మీద కప్పిన పొగమంచు పొరలగుండా ప్రసరిస్తూ ఒక దివ్యమైన మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. విష్ణువు యొక్క 6వ అవతారమైన భగవాన్ పరశురాముడు ధ్యానముద్రలో కనిపిస్తాడు. అతని చుట్టూ నీలిరంగులో మెరుస్తున్న దివ్యమైన కాంతి అతని శక్తిని సూచిస్తాయి. గొప్ప ఋషి అయిన జమదగ్ని మహర్షి ప్రశాంతమైన ఆశ్రమంలో పవిత్ర అగ్నిగుండం ముందు కూర్చుని వైదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పరశురాముని తల్లి రేణుకాదేవి ఒక పవిత్ర నది నుండి నీటిని సేకరిస్తున్నారు. అహంకారానికి మారుపేరైన కార్తవీర్య అర్జునుడు తన సైన్యంతో ఆశ్రమానికి చేరుకుంటాడు. అతని బంగారు కవచం మరియు క్రూరమైన చూపులు ఆ ప్రశాంత ఆశ్రమంలో అలజడిని సృష్టిస్తాయి. కార్తవీర్యుడు అహంకారంతో జమదగ్ని మహర్షిని వేలు చూపిస్తూ ఆశ్రమంలో ఉన్న దివ్య గోవు కామధేనువును తనకు ఇవ్వమని